అందరికీ ఒక గుడ్ న్యూస్. బాపినేడు గారి ఫ్లాట్ కి సినిమా యాక్టర్ షకీలా వస్తుందంట. చచ్చిపోతున్నాం. అలా నేనండి కైలాసాన్ని మాట్లాడుతున్నాను. ఏం కైలాసం అన్నా బాగున్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీకు గుడ్ న్యూస్ అండి, మన బాపినేడు గారి ఫ్లాట్ కి షకీలా వస్తుందంట. షకీలా వస్తుందా? షకీలా వస్తుందా మన ఫ్లాట్స్ లోక? అవును బాబాయ్, నువ్వు త్వరగా బయలుదేరి కలిసి వెళ్ళిపోదాం. నేను బయలుదేరిపోతున్నాను, నువ్వు రెడీగా ఉండు. బాపినేడు గారు ఎవరు? నేనండి. వస్తున్నా. ఏం శాస్త్రి గారు ఇలా వచ్చారు? మన ఫ్లాట్ కి షకీలా పాప వస్తుందిగా. అవునవును, నన్ను చూడటం కోసం వస్తుంది. అవునండి, ఆ మధ్య హైదరాబాద్ మిర్చి ఇష్టమని టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది, అందుకని స్పెషల్ గా చేయించుకొచ్చా. మీరెళ్ళి ఆవిడ్ని స్వయంగా ఆహ్వానించి లోపలికి తీసుకురండి. ఈ లోపు ఇవన్నీ నేను సర్దుతా. దివ్యంగా ఉంది ఆలోచన. ప్రథమది కొంత ఖర్చు అయితే అయింది కానీ అక్కడ నలుగురితో నారాయణలా కాకుండా ఇక్కడ షకీలా బాబుతో క్లోజ్ గా గడపచ్చు. వీలైతే మీద చెయ్యొచ్చు కూడా. బాపినేడు గారు ఎక్కడ? వస్తున్నారు పైనుంచి. వచ్చేసారు. రండి సార్. నమస్కారం అండి. ఏమండి బాపినేడు గారు, మన అపార్ట్మెంట్ లో ఉండే ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా మీరు షకీలా గారికి పరిచయం చేయాలి. పరిచయం చేయడమే కాదండి, ఓ గ్రూప్ ఫోటో కూడా దిగాలి. అలాగే, నీకు అది పిచ్చి. సార్ నాకు ఆటోగ్రాఫ్ ఇప్పించడం మొత్తం మర్చిపోకూడదు. అట్లాగే లేవయ్యా, అందరి కోరికలు నేను తీరుస్తాను. మీరు తీర్చడం ఎందుకంటే సైకిల్ గారు తీరిస్తే చాలు. ద్వంద్వర్థాలు మాట్లాడుతున్నావు రాంబాబు, క్షమార్హం కాదు.